మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకొని సజీవులుగాను మృతుల జాబితాలో ఉండకుండా మంచి ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి సజీవుల జాబితాలో నిలిపి మరొకసారి మా ప్రభుదినమందు మేమందరము కూడి మీ సన్నిధానమునకు నడిపించినందుకు మరొకసారి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా కన్న తండ్రి, ఇంతవరకు మీ పాటలు ఉన్నటువంటి మీ మాటలను పాటల ద్వారా ఆలోచించడం జరిగింది. పాటలు ఉన్నటువంటి భావాన్ని కేవలం విడిచిపెట్టేవారం కాకుండా దాంట్లో ఉన్నటువంటి సత్యాన్ని మేమందరం కూడా గ్రహించడానికి కృప చేయండి. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మీ గ్రంథంలో వచ్చినటువంటి మీ మాటలను మేము ఆలోచన చేయించుండగా చెబుతున్న నాకు సమయోచితమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించండి. అలాగే విరిచినటువంటి మీ పిల్లలకు బదురులై ఉండక చక్కగా వినటానికి మంచి మనసు అనుగ్రహించండి. నేనును వింటున్న మీ పిల్లలను చక్కగా మీ మాటలను ఆలోచన చేసి ఆ మాటల ప్రకారంగా జీవించడానికి, మా ఆత్మలు కాపాడుకోవడానికి కృప చూపుతారని కోరుతూ క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. నేటి పాఠాన్ని మనము ఆలోచన చేసుకుందాం. నేటి పాఠం వచ్చేసేసి నాటి సంఘాలు నేటి సంఘాలకు నేర్పుతున్న గుణపాఠం. మరలా రిపీట్ చేస్తున్నానండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. నాటి సంఘాలు నేటి సంఘాలకు నేర్పుతున్న గుణపాఠం. ప్రియమైన దేవుని వారలారా, మనము నేర్చుకోవాల్సిన అసలు ఏమున్నాయి? ప్రతి ఆదివారము ప్రతి సభల్లోనూ, బహిరంగ సభల్లోనూ, క్లాసుల్లోనూ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాం. ఇంకేం నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని వారలారా, హాస్పిటల్లో ఒకసారి మనము ఆలోచన చేస్తే తండోపతండాలుగా హాస్పిటల్లో ఉంటారు. అంటే హాస్పిటల్కి వెళ్ళిన వాడంతా కూడా ఆరోగ్యవంతుడానా, రోగియేనా? మనిషికి ఒక రోగముతోనో ఏదో ఒక రోగి అయి ఉంటేనే తప్ప హాస్పిటల్కి వెళ్తాడు. అట్ ద సేమ్ టైం సంఘానికి మనమందరం కూడా వచ్చామంటే నీతిమంతులమని కాదు, అంతకంటే పరిశుద్ధులమని కాదు. కానీ ఏ రోగి అయితే రోగి ఉండి హాస్పిటల్కి వెళ్తాడో అట్ ద సేమ్ టైం ఎన్నో అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిన వారమై ఉండగా క్రీస్తు సహితం మన కొరకు చనిపోయి మనను బ్రతికించాడు. తండ్రి అయినటువంటి ఆత్మీయ తండ్రి గారు ఈరోజు లైవ్ కొద్దిగా నేను రావడం ఆలస్యమైంది, తింటూ చూస్తున్నాను లైవ్. యోహాను శుభవార్త 1:1 జ్ఞాపకం చేస్తూ, సర్వమును ఎవరి వల్ల కలిగింది? క్రీస్తు వల్లనేగా. సర్వము క్రీస్తు వల్ల కలిగితే ఈ సర్వము కలిగినటువంటి దానిలో తల వాల్చుకున్నటకైనా ఆయనకు స్థలము లేదా అని ఆలోచన చేస్తే అసలు లేదని చెప్పాడు. స్వయాన శిష్యులు చెప్పాలా, భక్తులు చెప్పాలా, అంతకంటే మరి యొక్క విశ్వాసులు చెప్పాలా, స్వయాన యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఎవరు యేసుక్రీస్తు? ఎవరు యేసుక్రీస్తు? ఈ సర్వము కూడా సృజించినటువంటి వాడు, ఆయన లేకుండా ఏది కలగలేదు అనబడి చెప్పబడినటువంటి వాడు. ఆయనకి తలవాల్చుకునడానికి స్థలము లేనటువంటి దుస్థితి ఈ లోకంలో ఏర్పడింది. ఎందుకు అలా యేసుక్రీస్తు అయిపోయాడంటే మరొక వచనం చూపిస్తూ, ఏమండి, మనమట బలవంతులము కావడానికి ఆయన దారిద్రతను అనుభవించాడు అన్న మాటను చూపించాడు. ఈ భూమి మీద మన కొరకు మనము ధనవంతులు కావడానికి మరొకరు ధనవంతులు అయ్యారన్న జాబితా ఇక్కడ ఉన్నటువంటి వారు ఒక్కరు చూపిస్తే చాలు. ఏమండి, ఎంత మాత్రము నేను కావాలి ధనవంతుని, నేను కావాలి ఐశ్వర్యవంతుని, నేను కావాలి ఆస్తిపరుని, నేనే ఉన్నత స్థాయిలో వెళ్ళాలని ఆలోచించేవారు కనబడతారు. కానీ
నా తోటి దాసుడు, నా తోటి సహోదరుడు, నా తోటి స్నేహితుడు, అతను కావాలి ధనవంతుడని ఏ ఒక్కడు కూడా ఊహలు కూడా తలంచాడు. అలాంటిది మనము ధనవంతులు అవ్వటానికి మన దారిద్ర్యాన్ని తన మీద వేసుకొని మనల్ని ధనవంతులు చేశాడు దేవుని మాట ప్రకారంగా అని చక్కగా చెప్పాడండి. చాలా కలిసి వేసింది ఆ మాట. నిజంగండి, దేవుని మాట మన హృదయాన్ని ఎప్పుడు తట్టుతుందో తెలుసా? మన హృదయానికి ఎప్పుడు గాయమవుతుందో తెలుసా అంటే, మనసు పెట్టి ఆలోచన చేస్తేనే తప్ప. మనసు పెట్టాలి ఫస్ట్. హృదయం అంతా కూడా దేవుని వాక్యం వినడానికి మనము హృదయాన్ని సమర్పించుకుంటే తప్ప మన హృదయము కరిగిపోతుంది. మన హృదయానికి అగోచరము కాకుండా గోచరం అవుతుంది. కానీ ఈనాడు మానవ పరిస్థితులు, మానవ పద్ధతులు, మానవ ఆలోచనలు అలా దానికి భిన్నమైనటువంటి ఆలోచనలు మానవ సమాజంలో మనం చూస్తాం. ప్రియులారా, ఈ పాఠాన్ని ఎందుకు నేర్చుకున్నానంటే, ఈ పాఠంలోకి వెళ్ళక ముందు కొన్ని విషయాలు మీకు చెబుతాను, మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం ఒక్కొక్కసారి దైవజనుల ద్వారానో లేక సువార్థికుల ద్వారానో దేవుని మాటలు వినబడుతున్నప్పుడు అవి కరెక్ట్గా మనకే చెబుతున్నట్టుగా ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేసి మనస్ఫూర్తిగా తీసుకున్నట్లయితే మన ఆత్మ రక్షింపబడుతుంది. ఇదేమండి బాబు, మీరు చెప్తే మేము వినడం ఏంటి, మేము తీసుకోవడం ఏంటి అని మీరు ఆలోచన చేస్తే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి అంశంలోకి వెళ్తాను. ప్రియమైన దేవుని వారలారా, మనకు ఒక జ్వరం వచ్చింది. ఆ జ్వరానికి ఏం చేస్తారు? ఫస్ట్ అయితే టాబ్లెట్స్ తీసుకుంటారు. తదుపరి తగ్గకపోతే ఖచ్చితంగా ఈ శరీరానికి రోగం తగ్గాలంటే నొప్పి అయినా, అది బాధ అయినా, అది ఎంత బాధ అయినా ఖచ్చితంగా సిరింజిని తీసుకొని ఆ సిరింజిలో నుంచి సేకరించినటువంటి ఆ సిరింజిని శరీరంలోకి ఒక్కసారిగా అలా పొడిచి వేస్తుంటాడు. అంటే ఆ బాధ నాకెందుకు అనుకుంటే ఈ రోగం పోదు. శరీరానికి వచ్చినటువంటి జబ్బు తగ్గాలంటే డాక్టర్ వేసే సూదిని శరీరంలో ఎక్కడ కూర్చున్నా నువ్వు తట్టుకుంటేనే నీ జబ్బు తగ్గుతుంది. అలాగే దేవుని వాక్యము చెబుతున్నప్పుడు నీవు తీసుకుంటే, అంటే అది నాకే అని తీసుకుంటే నీ ఆత్మ రక్షింపబడుతుంది, లేదా మన ఆత్మ రక్షింపబడతాయి. లేదు నాకెందుకు అనుకుంటే ఒకవేళ ఇంజెక్షన్ నువ్వు నాకు అవసరమే లేదనుకుంటే నీ రోగం ఎలాగైతే తగ్గదో, ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి మాట కూడా నాకు కాదనుకుంటే నీ ఆత్మ నిత్య పాతాళానికి వెళుతుంది. కానీ ఇన్ఫర్మేషన్ ఇది ఎందుకు ఇచ్చానంటే, జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వింటారని చెబుతున్నా. దరిదాపుగా ఈ పాఠము ఎంత చక్కగా నేను ఎన్నిసార్లు దీన్ని నెమరు వేసుకుంటూ చాలా కష్టపడ్డాను ప్రియులారా. అందుకోసం మరలా చెప్తున్నా. ఈ పాఠంలోకి వెళ్దామండి. అసలు 7 సంఘాలను ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో ఏమి చెప్పాడో అని మనం ఒక్కసారి తొంగి చూసే ప్రయత్నం చేద్దాం. వెళ్దామండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసుకుందాం. ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. 7 నక్షత్రములను తన కుడి చేతిలో పట్టుకొని, తన కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రమును గూర్చి ఫస్ట్ నుంచి ఒకసారి మరలా చూద్దాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. మీకేమన్నా అర్థమైందా? అసలు ఈ గ్రంథం రాసింది ఎవరంటారు? యేసు శిష్యుల్లో ఒకడైనటువంటి ఎవరు? యోహాను గారు. ఎందుకు యేసు శిష్యులని ప్రత్యేకించి డివైడ్ చేసి మరి చెప్పుకుంటున్నామంటే,
యేసు శిష్యుల్లో కంటే కూడా మరొక యోహాను ఉన్నాడు మనకు. వారే బాప్తిసం ఇచ్చు యోహాను. అవునా? ప్రతిది కూడా క్లియర్గా తెలుసుకుంటూ వెళ్దాం. నా సమయంలోనే ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఇకపోతే ఈ యోహాను గారు ప్రకటన గ్రంథంలో వ్రాస్తూ, ప్రకటన గ్రంథంలో ఎస్పెషల్లీ 7 సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతున్నది మాత్రం యేసుక్రీస్తు. ఇది ఎక్కడండి? మనం చదువుకున్న ఆ విషయాల్లో, లేక ఆ వచనాల్లో, ఆ రెఫరెన్స్లో యేసుక్రీస్తు మాటే కనపడలేదు. అలాంటప్పుడు యేసుక్రీస్తు వ్రాసాడని, యేసుక్రీస్తు చెప్పాడని ఎందుకు అర్థం చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు రెండో సంఘంలో మీకు కేవలము ఈ విషయము క్లియర్ చేయడానికే రెండో సంఘాన్ని నేను ఎత్తుకుంటున్నా. రెండో సంఘంలో ఒకసారి మనము చదివే ప్రయత్నం చేస్తే ఇది యేసుక్రీస్తే చెబుతున్నాడు సంఘాలకు అన్న మాట తేటతెల్లనవుతుంది. ఒకసారిగా 2వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక్కసారి చదివే ప్రయత్నం చేద్దాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా. అర్థమైందా? మొదటి వారెవరు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఏమంటే మీరు నిద్రపోతున్నారా, మేల్కొని ఉన్నారా? నేను అడిగినప్పుడు సమాధానం ఇవ్వాలి. అటు నాకు ఇటు మీకు క్షేమకరం. మీరు వింటున్నారనేటువంటి ఆశ నాకు కలిగినప్పుడు నాకు మరీ ఎక్కువ ఆసక్తి వస్తుంది. మీరు మీ తలలు కానీ మీ మనసులు కానీ బదురులై అలాగే ఉంటే నేను చెప్పిన కూడా వ్యర్థమే అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? యేసుక్రీస్తే 7 సంఘాలకు ఉద్దేశించి రాస్తున్నాడు అన్న విషయాన్ని పర్టిక్యులర్గా 2వ సంఘములో రాస్తూ క్లియర్గా, మొదటివాడును కడపటివాడునయ్యుండి మృతుడై మరల బ్రతికినవాడు ఎవరు? క్రీస్తు తప్ప ఈ భూమి మీద ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడుగా. అంటే 7 సంఘాలకు వ్రాస్తున్నది ఎవరో కాదు, యేసుక్రీస్తే వ్రాస్తున్నాడు. అసలు మొదటి సంఘంలో దేని గురించి చెప్తున్నాడు? ఏమి చెప్పాలని ఉద్దేశించి చెబుతున్నాడు? ఆ సంఘానికి, అంటే ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని ఏమి మార్చుకోమంటున్నాడు, ఏమి సరి చేసుకోమంటున్నాడు? ఒకసారి మరల చదివే ప్రయత్నం చేద్దాం. ఎఫెసులో అదే 2వ అధ్యాయం మొదటి నుంచి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. సంఘములో ఏవేవైతే ఉండాలో అవన్నీ కూడా నీకున్నాయి అంటున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఎంతవరకు? సంఘం అంటే ఎవరండి? సంఘం అంటే ఎవరు? ఒకరొకరు ఒక డిఫరెంట్ కాకుండా సంఘం అంటే చాలాసార్లు నేర్పి దరిదాపుగా సంవత్సరాల తరబడి నేర్పుతున్నారు మనకు ప్రిన్సిపాల్ గారు. ఇంకా మీరు మరలా నోటి మాటతో కూడా చెప్పకపోతే ఇంకా మీ విఘ్నతకి మేము వదలాలి. అసలు సంఘం అంటే ఏంటి? మనమే. పెద్దలు చెప్తున్నారు అక్కడ, మనమే. మనమే. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ప్రారంభిస్తే ఆ సంఘంలో ఏది ఉండకూడదో, ఏది ఉండాలో చెబుతున్నటువంటి మాట. ఏం చేస్తున్నారు చూడండి. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనొచ్చు అంటున్నాడు. దుష్టులని కోడ్ చేస్తున్నాడు చూడండి. అంటే సంఘములో దుష్టులు కూడా ఉన్నారనా లేదనా? ఇది ఏదో ఆదాము రాసుకొచ్చినది కాదు. అంతకంటే మరి ఎక్కువగా ఈ గ్రంథము ఏ గ్రంథం అయితే మన చేత పట్టుకున్నామో, ఏ గ్రంథం ద్వారా అయితే మనకు రక్షణ వస్తుందని నమ్ముచున్నామో, ఏ గ్రంథం అయితే మనము ఈ గ్రంథం ద్వారానే, లేక 66 పుస్తకాలు రాసినటువంటి ప్రతి మాట ద్వారా కూడా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడని మనము నమ్మి దేవుని సన్నిధికి వచ్చామో, ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆనాటి సంఘాల్లో దుష్టులున్నారు అంటున్నాడు. దుష్టులను నువ్వేం చేస్తున్నావు? మరల చదువుదాం ఆ మాట. నీవు దుష్టులను సహింపలేవనియు. వెరీ గుడ్. ఇప్పుడు
ఈ సంఘమును ఉద్దేశించి మన సంఘానికి చెబుతున్నటువంటి మంచి గుణపాఠం ఏంటంటే, మన సంఘములో మనం అందరము కూడా దుష్ట ఆలోచన కలిగినటువంటి వారము కానీ, దుష్టుల సంబంధులం అనేటువంటి వారము కానీ మనమందరం కూడా ఏ ఒక్కరం కూడా ఉండకూడదు. ఈ మాట కంటే ముందే దావీదు గారు అసలు మనిషి హృదయంలో దుష్ట ఆలోచన ఉండడానికి వీలే లేదన్నాడు. మొదటి కీర్తనలకు రాసినటువంటి మొదటి కీర్తనలు అధ్యాయము మొదటి అధ్యాయము, కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటాడు చూడండి. ఇక్కడైతే దుష్టులను నువ్వు సహింపలేవనియు, యూదులు కాక అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకూర్చున్నటువంటి వారిని సహితము కూడా నువ్వు ఉండనీయట్లేదు. సంఘానికి ఉన్నటువంటి లక్షణము ఏంటంటే, దుష్టత్వము కలిగి ఏ ఒక్కరు కూడా మనం ఉండకూడదు. దుష్టత్వం అంటే ఒక మాటలో చెప్పాలంటే, మనమందరం కూడా స్వార్థపరులముగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? మనమందరం కూడా స్వార్థపరులముగా ఉండకూడదు. ఏ విషయంలోనంటే, ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వెళ్తే నా అంశమే ఇక్కడే అయిపోతుంది. అన్ని విషయాల్లో సమస్త విషయాల్లో మనం అన్నిటి విషయాల్లో కూడా దుష్టునికి సంబంధించినటువంటి ఆలోచన మన మెదడుకు కూడా తాకకూడదు అని అంటున్నాడు. అలాగే చెబుతూ మరొక విషయాన్ని చెబుతూ ఇదే విషయం ప్రస్తావన చేస్తూ చూద్దామండి. యూదా పత్రికలో మరొక మాట అంటాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు చూడండి. అదే మాటను అంటుంటాడు యూదా గారు కూడా. వారు దురాలోచన చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును. ఒక్కరే చదివాను నాన్న, కొద్దిగా క్లియర్గా చదవండి. నేను తీసి నేనే చదువుతాను, కన్ఫ్యూజ్ చేయకండి. యూదా పత్రిక 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి నేనే చదువుతాను. వారు తమ దురాశల చొప్పున అంటాడు. ఇదే చాలు మనకు. వారు తమ దురాలోచనల చొప్పున అంటే మనిషిలో ఏది కూరుకుపోయింది, సంఘంలో ఏది కూరుకుపోయిందంటే దురాలోచనలు ప్రతి మనుషుల్లో కూరుకుపోయాయి అంటున్నాడు. కాబట్టి ఎఫెసు సంఘానికి క్రీస్తు చెబుతూ, నీవు దుష్టులను సహింపలేవనియు, వారు అపోస్తులు కాకయే మేము అపోస్తులమని చెప్పుకొచ్చున్నావు, వారి సహితము కూడా నువ్వు సరిచేసుచున్నావు, చాలా సంతోషం అంటున్నాడు. మరి కిందకు వస్తే నీ మీద ఒక నేరం మోపవలసి ఉన్నది, అదేదో చెబుతున్నాడు ఒకసారి చూద్దాం. మరల ప్రకటన గ్రంథానికి 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం ఫాస్ట్గా 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇంకా 6 సంఘాల గురించి మనం ప్రస్తావన చేసుకోవాలి కనుక, ధ్యానించాలి కనుక ఫాస్ట్గా వెళ్తున్నా. ఏమంటున్నాడు? నీ మీద ఒకటి తప్పు మోపవలసి ఉన్నది. ఆనాడు ఎఫెసు సంఘానికి తప్పు మోపుతున్నాడు. నేడున్న మన సంఘానికి ఏ తప్పు ఉందో మనం ఏమి సరి చేసుకోవాలో నాటి సంఘాన్ని చూచి నేటి సంఘమైనటువంటి మనము బుద్ధి నేర్చుకోవాలి, లేక గుణపాఠం నేర్చుకోవాలి. నా అంశమే అదే కదా నాటి సంఘము నేటి సంఘానికి నేర్పుతున్న మంచి గుణపాఠం, అదే నా అంశం. కాబట్టి ప్రియులారా, ఏం చెప్తున్నాడు చూడండి. 3వ వచనం నుంచి, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. చాలా మంచిది, నీకుండే మంచి లక్షణం ఉంది. కానీ నీ మీద ఒకటి నేరం మోపవలసి ఉన్నది. అదేంటంటే, మొదట ఉన్నటువంటి ప్రేమను నీవు విడిచితివే. నిజంగా మనమందరం కూడా ఏక మనసుతో, ఏక తాత్పర్యముతో మనమందరం కూడా ఒక్కసారి గుండెల మీద చేసుకొని, మనలో ఏ భేదాభిప్రాయాలు లేవని ఒక్కసారి గుండె మీద చేసుకొని మనమందరం కూడా చెప్పజాలడానికి వీలు లేకుండా అయిపోయింది. ఇంకపోతే మొదట ఉన్నటువంటి స్థితి అంటే ప్రారంభము దశలో, ప్రారంభము దశ వినుట వలన విశ్వాసం కలుగును, ఆ వినుట క్రీస్తు మాటను గూర్చి, ఆ తర్వాత బాప్తీసం తర్వాత కొన్నాళ్ళు చక్కగా దేవుని
ప్రేమను ఎంత చక్కగా నువ్వు నడిచావంటే ప్రియులారా, చూసిన వారు సహితము చాలా చక్కగా ఉన్నాడండి ఇప్పుడు, చాలా మారిపోయాడండి ఇప్పుడు అని చాలా చక్కని గుడ్ నేమ్ తెచ్చుకున్నావు. కానీ రాను 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 ఏమైపోయిందంటే, మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి, అందుకోసమే నీ మీద ఒక నేరము మోపవలసి ఉన్నది అన్నాడు. ఇది ఎఫెసీ సంఘానికి యేసుక్రీస్తు హెచ్చరిస్తున్నటువంటి, లేక దేవుడు హెచ్చరిస్తున్నటువంటి ఒక తప్పిదము. ఆ తప్పిదము మనలో ఉంటే మనం సరి చేసుకోవాలి. రైట్, రెండో సంఘానికి వెళ్దాం. యేసుక్రీస్తు మరొక సంఘానికి చెబుతున్నాడు, అది కూడా మనం చూద్దాం. అదే 2వ అధ్యాయం 8వ వచనము. 2వ అధ్యాయం 8వ వచనము చదివే ప్రయత్నం చేయండి, కొద్దిగా ఫాస్ట్గా చదవండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీవు నాకు కలుగు దూషణ నేను ఎరుగుదును. సంఘ అనుకునేటువంటి రెండో లక్షణం ఏంటంటే, ఎవరు క్రైస్తవులో, ఎవరు క్రైస్తవ వేషం వేసుకొని దుష్ట ఆలోచన కలిగి వస్తున్నారో కనిపెట్టే గుణం సంఘానికి ఉండాలి. అంటే వారికి ఏమండి, యూదులు కాకే తాము యూదులమని ఆనాడు చెప్పుకొని వచ్చుచున్నటువంటి వారిని గురించి యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఈనాడు క్రైస్తవులు కాకయే తాము క్రైస్తవులమని మోసపుచ్చుతున్నటువంటి వేషధారణ ధరించుకున్నటువంటి వారి గురించి దేవుడు కూడా ఏం చేయమని చెప్తున్నాడు, నువ్వు పరీక్షించాలి, నువ్వు పరీక్షించాలి. సంఘములో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అంటే ఆ దుష్ట ఆలోచన కలిగినటువంటి వారిని, పాపం చేస్తున్నటువంటి వారిని మనమంతా వెలివేయాలా అంటే వెలివేయకూడదు. సరిచేసే బాధ్యత, చెప్పే బాధ్యత, క్రీస్తులోకి పరిపూర్ణంగా తీసుకొచ్చే బాధ్యత సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద భారం పెట్టాడు. ఏమండి, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడండి. ఆనాడు 12 మందికి యేసుక్రీస్తు చెప్పాడు, కానీ మనకేం చెప్పాడయ్యా? మనకేం చెప్పలేదే. మరి మనం ఎందుకు చెప్పాలి అని మీరు అనుకుంటున్నారేమో. నో 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 అంతటును అందరూ మారు మనసు పొందవాలని నేను ఇచ్చయించుచున్నాను అంటాడు మరొక చోట. అందరును అంతటును, ఇంకా ఏ భేదము లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు అని అంటాడు మరొక చోట. అంటే క్రీస్తునందు ఈ భూమి మీద 6 నేల పైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, క్రీస్తులోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యత ఏంటి? మన బాధ్యత ఏంటి? ప్రతి ఒక్కరును, దుష్టులను సహితం మనం మార్చడానికి అహోరాత్రులు ప్రయత్నం చేయాలి. ఒకవేళ మార్చుకోకపోతే 1కి 2, 3 సార్లు చెప్పాలి. మరీ మార్చుకోకపోతే సంఘంలో నుంచి వెలివేయండి అంటాడు. సంఘంలో నుంచి వెలివేయండి అంటాడు. ఒకసారి చదివి ప్రయత్నం చేద్దాం. 8వ వచనం, 8వ వచనము, 9వ వచనం డైరెక్ట్ చదువుదాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వల్ల నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఏమండి, అసలు యూదులంటే ఎవరు? అసలు యూదుల నుంచి వచ్చాడుగా, యూద గోత్రం నుంచి వచ్చాడుగా. ఎవరు ఎవరు నాలుగు నీళ్ళు తాగుతారా? తాగండి. ఇప్పుడు చెప్పండి, అసలు యూదులు ఎవరు? యూదులు ఎవరండి? యూదులే. అసలు యూదులు ఎలాంటి వారు ఉన్నారంట? 2 రకాలు ఉన్నారంట. ఎలా ఉన్నారంట? 2 రకాలు. వారిలో యూదులు ఉన్నారు, అలాగే దేవుని వ్యతిరేకించిన మరొక గ్రూపు ఉంది, ఆ యూదులు కూడా ఉన్నారు. ఒక్కసారిగా చూసే ప్రయత్నం చేద్దాం. రెఫరెన్స్ వచ్చేసేసి అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయము, అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి చూద్దామండి. అసలు యూదుల గురించి ఎందుకు రాస్తున్నాడు? యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్నారని అన్నాడు గనక ఒకసారి యూదులను గురించినటువంటి విషయం ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయము, క్షమించండి, 14వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం, చాలా చక్కగా ఉంటుంది. 14వ అధ్యాయం 2వ వచనం. అయితే అవిధేయులైన యూదులలో కూడా కొంత మంచి వారు ఉన్నారు, వారిలో కూడా అవిధేయులైన యూదులు ఉన్నారు గనక నువ్వేం చేయాలి? యూదులమని చెప్పుకొనుచు, ఏమండి, యూదులని చెప్పుకొనుచు
మరొక గుంపు ఉంది, ఆ గుంపును కూడా నువ్వు కనిపెట్టాలి అంటున్నాడు. చూద్దామా ఒకసారి, మరొకసారి చూద్దామా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మరొకసారి చదివే ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి డైరెక్ట్గా, నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన. ఇప్పుడు అవిధేయులైన యూదులను మనం ఇక్కడ కోడ్ చేస్తే ఎలాంటి యూదుల గురించి చెప్తున్నాడు? సంఘములో విధేయులైనటువంటి క్రైస్తవ బిడ్డలు ఉన్నారు, అవిధేయులైనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇప్పుడు మన సంఘములో మనం మాట అంటే మన గురించి మనం ఆలోచన చేసుకుంటే, ఆనాడు స్మరణలో సంఘములో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు దేవుడు చెబుతూ అవిధేయులైనటువంటి యూదులు ఆనాడు ఉన్నారు. ఈనాడు కూడా ఎలాంటి వారు ఉన్నారంటే నిజ క్రైస్తవులు ఉన్నారు, నామకార్థమైనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. నువ్వేం చేయాలి మరి? మనం ఏం చేయాలి? కనిపెట్టాలి అంటున్నాడు. కనిపెట్టాలి. ఎవరు ఎలా నడుచుకుంటున్నారో, ఎవరు ఎలా ఉన్నారో వారికి చెప్పేటువంటి బాధ్యత ఏమండి కేవలం సంఘ కాపరి పైనే వేస్తుంటారు. అందరూ ఎలా వేస్తుంటారు? ఆయన చెప్పాలండి. ఆయన సంఘానికి ఏం చేస్తూ ఉన్నాడు? సంఘ కాపరి ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన బాధ్యత ఏంటి? చెప్పాలి, సరిచేయాలంటుంటారు. మరి నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత ఏంటి? తినడము, రావడము, ఇంట్రెస్ట్ ఉంటే వినడము, ఇంట్రెస్ట్ లేకపోతే పండుకొని హాయిగా వెళ్ళిపోవడమా? మన బాధ్యత ఏంటి? అట్ ద సేమ్ టైం మన బాధ్యత కూడా అది కాదా? మన బాధ్యత కూడా అది కాదా అని నేను అడుగుతున్నా. మీరేమనట్లా? మీరేమనకపోతే మౌనమే అంగీకారం అనుకోవాలా? లేక మీరందరూ కూడా ఏమి చెప్పట్లేదు కనుక మేమందరం అలాంటి వారం కాదనుకోవాలా? మీరే డిసైడ్ చేసుకోండి. మూడో సంఘాన్ని గురించి ఆలోచన చేద్దాం. మూడో సంఘం గురించి మనం ఆలోచన చేద్దాం. అదే 2వ అధ్యాయము 12వ వచనం మరొక సంఘాన్ని గురించి చెప్తున్నాడు. చూద్దాం. ఏమండి, ఒక్కొక్క విషయాన్ని కోడ్ చేస్తున్నారు. చాలా ఉన్నాయి. ఒక్కొక్క విషయాన్ని కోడ్ చేస్తూ ముందుకు వెళ్తున్న సమయం అయిపోతుంది. మూడో సంఘం గురించి, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంత్యపువాడును మీ మధ్యను చంపబడిన దినముల్లో నీవు నా నామం నిమిత్తం గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. మొదటి సంఘములో ఎన్ని తప్పిదములు మోపాడు? ఒకటే తప్పిదం మోపాడు. ఏ తప్పిదం అది? అంటే చక్కగా మీరు వినట్లేదని నాకు అర్థమైపోయింది. కనీసం 4 సంఘాన్ని కూడా వెళ్ళాలి. ఆ 3 సంఘంలోనే ఇంకా ప్రయాణిస్తున్నాం. అప్పుడే మొదటి సంఘంలో ఏ తప్పిదం మోపాడంటే 2వ సంఘంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మొదటన నీకుండిన ప్రేమ నీవు వదిలితివి అంటాడు. ఒకసారి చూద్దామా? డౌట్ వచ్చింది. 2వ అధ్యాయము, అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. మొదటి సంఘం గురించి నేను మాట్లాడుతున్నా. మొదటి సంఘంలో ఏమి మోపాడు తప్పిదం అంటే? ఒక నేరం మోపాడు. తప్పిదమన్నా నేరం అన్నా ఒకటే. కొద్దిగా ఆలోచించడానికి లేకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వెరీ గుడ్. ముందరికి వెళ్దాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు వ్రాయము. డైరెక్ట్గా 14 వచ్చిన నేను చదువుతున్నా. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఉరివొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించు వారు నీలో ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు చెబుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ఉద్దేశం అంటే సంఘం అంటే ఎవరు ఏమండి? ఒక మాటలో చెప్పనా మీకు కరెక్ట్గా అర్థం కావడానికి? మనమంతా కూడా సంఘము పెళ్లి కూతురు ప్లేస్లో మనము పోల్చుకుంటే యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడు. ఎవరైనా ఏ పెళ్లి కుమారుడైనా తన పెళ్లి కుమార్తెనటువంటి భార్య చెడిపోవాలని కానీ, ఏమండి క్యారెక్టర్ లిస్టులు ఉండాలని కానీ, లేదంటే దుష్ట మృగము ఆలోచనలు ఉండాలి కానీ, లేక దురాలోచనలతో ఉండాలి కానీ ఏ పెళ్లి కుమారుడు కోరుకోడండి. ఏ భర్త కోరుకోడు. ఏ భర్త అయినా ఏం కోరుకుంటాడు? నా భార్య చక్కగా ఉండాలని కోరుకుంటాడు. ఏ విషయంలో కూడా ఎవరికి కూడా చోటు ఇవ్వకుండా ఉండాలని కోరుకుంటాడు. అదేగా క్రీస్తు కోరుకుంటుంది. ఇప్పుడు సంఘం ఎవరిది? క్రీస్తుది. క్రీస్తుదైనటువంటి సంఘానికి క్రీస్తు ఏం చెబుతున్నాడంటే, నువ్వు ఎలా ఉండాలో చెబుతూ ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఎలా ఉండాలి?
ఎలా ఉండాలి? ఏమండి, ఇశ్రాయేలుకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు అటువలనే అంటూ స్టార్ట్ చేస్తూ కొన్ని విషయాలు చెప్తాడు. అంటే బాలాకు నేర్పినటువంటి బిలాము బోధను ఎలాగైతే ఆనాడు చేసి ఏమండి ఇశ్రాయేలునండి దేవుని ప్రజలను శపించమని బోధ చేసినటువంటి వారిని సైతం కూడా దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే అలాంటి వారు కూడా సంఘంలో ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకోనండి అంటాడు. నాలుగో సంఘానికి వెళ్దాం. నాలుగో సంఘం 2వ అధ్యాయం 18వ వచనం. ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఏమండి 2వ అధ్యాయం 18వ వచనం. తుయతెరాయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, అగ్ని జ్వాలల వంటి కన్నులు అపరంజిపోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియలను కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని నేను ఎరుగుదును. ఇక్కడ వరకు 4వ సంఘంలో ఉన్నటువంటి తుయతైర సంఘంలో ఉన్నటువంటి సంఘంలో ఏ దోషము కూడా లేదని మనం చదువుకున్నాం. అవునా? ఏ దోషమైనా కనపడిందా? ఇప్పుడు వరకు చదువుకున్నటువంటి వచనాలలో ఏది కూడా కనపడలేదు. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం? 20వ వచనం నుంచి స్టార్ట్ చేద్దాం. అదే 18వ వచనం నుంచే ఆ సంఘంలోనే ఉన్నాం. 4 సంఘంలోనే ఉన్నాం. 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. ఎలాంటి స్త్రీ? మరొకసారి చదువుదాం. చదవండి. తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. ఈ స్త్రీ ఎలాంటిదంటే జారత్వము కలిగినది. యెజబెలు ఎలాంటి భయంకరమైనటువంటి దుష్ట ఆలోచన కలిగినటువంటిది యెజబెలు. మీకు అందరూ కూడా తెలుసు. కానీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వాలని నేను ఆలోచన చేయట్లేదు. సమయం ఉరుకుతూ ఉంది. ఇంకా 3 సంఘాలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, నేను చెప్పవలసినది ఏంటంటే ముఖ్యంగా సంఘములో ఉన్నటువంటి స్త్రీల సమాజపు వారైనా లేక పురుషుల సమాజపు వారైనా ఆనాడు ఉన్నటువంటి యెజబెలు అనేటువంటి స్త్రీ ప్రవక్తి కాకపోయినా తాను జారవత్వం కలిగినటువంటి స్త్రీలని చెప్పుకొనిచున్న నీవు అలాంటి స్త్రీలను, అంటే యెజబెలు పోలినటువంటి స్త్రీలను సంఘంలో నీవు ఉండనిచ్చుచున్నావు అంటున్నాడు. మరి నేడు మన సంఘములో ఎలాంటి స్త్రీలు? ఏమండి, ఇది స్త్రీ అని మెన్షన్ చేయబడింది కాబట్టి స్త్రీలకు ఒక్కటేనండి, పురుషులకు ఏం అవసరం లేదు అని అనుకుంటే పొరపాటు. పాపము ఎవరు చేసినా పాపమే. అది చిన్నదైన పాపమే, పెద్దదైన పాపమే. ఏమండి, పాపం ఎవరు చేసిన పాపమే. ఇక్కడ స్త్రీ పురుష అని భేదం లేకుండా మనమందరం కూడా ఆత్మగా ఉన్నటువంటి తండ్రిని ఆత్మలైన మనము చేరుకోవాలంటే ఇక్కడ అందరం కూడా మనం ఏం చేయాలి? అందరము కూడా పరిశుద్ధముగా జీవించాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఏమండి, ఆనాడు ఉన్నటువంటి సంఘంలో ఎలాంటి వారు ఉన్నారంటే జారత్వము కలిగినటువంటి వారు సైతము కూడా సంఘంలో ఉన్నారు. మరి నేడు మన సంఘంలో ఎలాంటి వారు ఉన్నారు? మనమందరము కూడా ఏమండి, జారత్వం అంటే మనకు తెలుసు కదా. ఏంటి పెళ్ళికి ముందు ఏమండి పాపం చేయడమే జారత్వం. విడ్డూరం ఏంటంటే పెళ్ళే కాదు, పెళ్ళి అయిన తర్వాత కూడా వ్యభిచారము చేయడానికి కూడా వెనుకాడట్లేదు నేడున్న సంఘాలలో. ఏమండి, ఎంత చక్కగా చెప్పాడంటే ప్రియులారా, ఏమండి బైబుల్ అండి. నా దురదృష్టం ఏంటంటే నా పని వలన బైబిల్ ఎక్కువ చదవలేకపోతున్నా. నా దురదృష్టం అదే. కానీ నా అదృష్టం ఏంటంటే నాకున్నటువంటి స్థాయిలో దేవుడు నాకు ఇస్తున్నటువంటి గొప్ప వరం ఏంటంటే చక్కగా పాడడానికి తలాంతులు, చక్కగా చెప్పడానికి మంచి అదృష్టాన్ని నాకు కలుగజేశాడు. అప్పుడున్నటువంటి సంఘములో జారా స్త్రీల పోలినటువంటి వారు కూడా సంఘాలలో ఉన్నారని తెలియజేస్తున్నాడు. ఏమండి, జారత్వమే కాదండి, ఈనాడు సంఘంలో ఒకసారి పరిశీలన చేస్తే పెళ్ళి అయిన స్త్రీకి మరొక పురుషునితో సంబంధం, పెళ్ళి అయిన పురుషునికి మరొక స్త్రీతో సంబంధం. ఏమండి, అవును, అది జారత్వమే.
కానీ నేనేమంటున్నా అంటే ప్రియులారా, ఇక్కడ జారత్వం గురించి చెప్తున్నాడు. జారత్వం అంటే పెళ్ళికి ముందు చేసేటటువంటి జారత్వము. కానీ నేనేమంటున్నాడంటే, నేడు సంఘాలలో ఏమండి పెళ్ళి అయిన కూడా ఏమండి ఒక భార్యకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలని చెప్పలేదా దేవుడు? చెప్పలేదా దేవుడు? మనం వినలేదా? అది క్రొత్త నిబంధనలు చెప్తున్నాడు, పాత నిబంధనలో చెప్తున్నాడు. అయినా మనం ఏం చేస్తున్నాము? ఏమండి ఇక్కడే కాదు, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక అపొస్తలుడైనటువంటి పౌలు ఎంత చక్కగా చెప్పాడో. ఏమండి మనమంతా కూడా అవి చెవులు ఒక్కసారి బద్దలైపోతాయండి బాబు. ఒకసారి చూద్దామా? మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనము. ఎలాంటి భయంకరులు ఉన్నారంటే సంఘంలో ప్రియులారా, దయచేసి వాక్యం చెబుతున్నప్పుడు మీ హృదయాలు పూర్తిగా తెరుచుకొని మీ హృదయాలకు దేవుని మాటలు పంపించుకుంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే మీరు పరిశుద్ధులుగా ఉంటారు. దయతో నిత్య నాశనానికి వెళ్ళకుండా నిత్య జీవానికి మీరు మెట్లు వేసుకుంటారు. సరి చేసుకోండి. ఇవి ఆదాపు మాటలు కాదు, దేవుని మాటలుగా మీరు భావించండి. చదువుదాం ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. ఫాస్ట్గా మీలో జారత్వం ఉన్నదన్న వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. ఏమండి వినడానికి ఏమన్నా సొంపుగుందా? వినసొంపుగా ఏమన్నా ఉందా? ఇలాంటి వాణిని ఏమండి పాత నిబంధనలో దేవుడు ఏం చెప్పాడంటే, వాణి చంపేయాలన్నాడు. వాణి తుత్తనీయలుగా చంపాలి. అలా ఇలా కాదు, ఒకేసారి చంపొద్దు అని రాళ్ళతో కొట్టి మరీ చంపన్నాడు. ఒకసారి చూద్దామా? లేవియకాండం 24వ అధ్యాయం అనుకుంటాను. లేవియకాండం ఎన్నో సంఘంలో ఉన్నాం? 4 సంఘంలో. లేవియకాండం 20వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. లేవియకాండం 20వ అధ్యాయం 11వ వచనం. ఫాస్ట్గా లేవియకాండం 20వ అధ్యాయము 11వ వచనం. తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానేచ్ఛదనమును తీసివేసిన గనక ఇప్పుడు ఏం చేయాలంటున్నాడంటే, చేసినటువంటి ఇద్దరిని కూడా వేయండి, చంపండి అంటున్నాడు. మరణశిక్ష అంటే ఏంటి? అప్పుడు ఏమంటే పాత నిబంధన చట్ట ప్రకారంగా మరణశిక్ష అంటే చనిపోయేంత వరకు రాళ్ళతో కొట్టి చంపాలి. నాడు ఉన్న చట్టము నేడేగాన ఉంటే మనలో ఏ ఒక్కడు కూడా బ్రతికి బట్ట కట్టేవాడు కాదు. పాపము చేయడానికి గజగజ వణికిపోయేవారు. కానీ నేడున్నటువంటి సంఘానికి క్రీస్తు ద్వారా దేవుడు చేసిన మేలేంటో తెలుసా? నువ్వెన్ని పాపములైనా చేయి, నేను చూస్తున్నాను. నీకు తగిన ప్రతిఫలం ఇక్కడ కాదు సుమా, అక్కడ ఉంటుందన్నాడు. అందుకోసమే మనిషి దేవుడు శిక్షించకపోవుట చూచి మరి ఎక్కువగా దుష్కార్యములు చేయుచున్నాడని ఏమండి మరి దేవుని గ్రంథంలో మరొక చోట రాయబడింది. నరునికి శిక్ష శీఘ్రంగా కలిగిపోవుట చూసి మరొక దుష్క్రియలు చేస్తున్నాడని దేవుని గ్రంథంలో సెలవిస్తున్నాడు. రైట్ అండి. మరొక విషయాన్ని మనము సేకరించాం 4వ సంఘంలో. 5వ సంఘంలో ఫాస్ట్గా చూద్దాం. 5వ సంఘం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. అదే 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయం మొదటి వచనం. క్షమించండి. 3వ అధ్యాయం మొదటి వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే. ఈ సంఘానికి మరొకటి చెప్తున్నాడు యేసుక్రీస్తు. నీవు వస్తున్నావు, వింటున్నావు. ఏమండి? వస్తున్నావు, వింటున్నావు, వెళ్తున్నావు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? సజీవునిగా ఉండాల్సినటువంటి, సజీవుడు అయినటువంటి దేవుని కుమార్తెలైనటువంటి మనము సజీవులుగా ఉండవలసినటువంటి వారమైనటువంటి మనము ఎలా ఉన్నామంటే మృతులుగా ఉన్నామంట. సంఘంలో ఎలా ఉన్నాం? ఏమండి? 5వ సంఘంలో సార్దీసులో ఉన్నటువంటి సంఘానికి చెప్పుతూ, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ
నీవు మృతుడవే. ఇలాంటి లక్షణాలు ఎవరిలోనైనా ఉంటే దయతో మనమందరం కూడా వాక్యం ఎప్పుడైతే మన చెవులో వినబడుతుందో వెంటనే లోపలికి తీసుకొని మార్పు చెందాలి. మార్పు చెందితేనే మనకు క్షేమము. ఏమండి, అపోస్తల కార్య గ్రంథము 28వ అధ్యాయము చివర ఒక మాట అంటాడు, చూద్దామండి. అపోస్తల కార్య గ్రంథము 28వ అధ్యాయము చివర ఒక మాట ఉంటుంది. ఫాస్ట్గా చదివి సాయం చేయండి. అపోస్తల కార్య గ్రంథము 28వ అధ్యాయము చివరికి ఒక మాట ఉంటుంది, చదివి సాయం చేయండి. 26, మీరు వినుట మటుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మటుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల ఎదుకు వెళ్ళి చెప్పుము అని ఏమండి క్రొత్త నిబంధనలో అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్నాడు. ఏమండి ప్రియులారా, ఇదే మాటనే ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తాం. అంతకంటే ముందు ఏమండి ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడో ఒకసారి చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఫాస్ట్గా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనము ఏమన్నారంటే అక్కడ ఏమంటున్నారంటే, జీవజలముల ఊటైన నన్ను విడిచి నా ప్రజలు నన్ను విడిచి తొలగిపోతున్నారంటున్నాడు. జీవజలముల ఊట నేను, నా మాటలు బ్రతికిస్తున్నాయి. ఏమండి, యేసుక్రీస్తు అన్నాడుగా, ఈ రొట్టెలో ఉన్న మాత్రమే కాదు కానీ దేవుని నుండి వచ్చిన ప్రతి మాట వలన నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన మనిషి జీవించిన క్రీస్తు చెబితే వీళ్ళేం చేస్తున్నారు? ఆనాడు సార్దీసులో ఉన్న సంఘం వారు ఏం చేస్తున్నారు? వినుట మాత్రమే వింటున్నారు కానీ గ్రహించట్లేదు, పాటించట్లేదు, అనుసరించట్లేదు. తమ క్రియలు ఎలా ఉన్నాయంటే చనిపోయినటువంటి మరో మాట చెప్పమంటారా? యేసుక్రీస్తు క్రొత్త నిబంధనలో సున్నము కొట్టినటువంటి సమాధులు అంటాడు. పరిశీలన ఉద్దేశించి సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారంటాడు. ఏమండి, వారికి మనకి ఏమైనా తేడా ఉందో మనం గ్రహించుకోవాలి. ఆరో సంఘం గురించి అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 6వ సంఘం గురించి చెప్పుకుంటూ మనం ముగింపులోకి వద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియాగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామముని ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ యొద్ద తీసి ఇచ్చున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను అంటున్నాడు. ఏమండి, ఒక విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ సంఘంలో ఉన్నటువంటి మంచి క్వాలిఫికేషన్ ఏంటంటే, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగననలేదు. చక్కటి సుగుణం ఉందండి ఈ సంఘానికి. ఏంటంటే వాక్యం విని కూడా నీ వాక్యం నేను ఎప్పుడు వినలేదయ్యా. ఏమండి, నిజంగానండి, ఇప్పటికిప్పుడే రెండో రాకడ యేసుక్రీస్తు జరిగితే మనమందరం కూడా ఒకేసారిగా ఎత్తబడితే మనలో డిఫరెంట్ సాక్ష్యాలు ఉంటాయి. ఏంటంటే, దేవా, భూమి మీద ఉన్నప్పుడు నీలాంటి బోధ ఎవరు చేయలేదయ్యా, చేస్తే నేను మారేవాని, కానీ చేయలేదు నాయన, చేయలేదు కాబట్టి నేను పాపం చేశాను, దయచేసి కనికరించు అని నువ్వు అంటావేమైనా ఆప్షన్ లేకుండా భూమి మీద నీ ఆశకాలం ఎంతైతే ఉందో అంతవరకు వాక్యం చెప్పిస్తూనే ఉన్నాడు. నువ్వు వినలేదనుకో, చెప్పటానికి కూడా అవకాశం లేకుండా ఒక నాడకురుంది. ఎవరికది? ధనవంతుడు. చెప్పటానికి అవకాశం లేకుండా చేశాడు. భూమి మీద ఒకే జీవితాన్ని జీవించారు. ధనవంతుడు, లాజరు ఒకే జీవితాన్ని అవలంబించారు. ఒకే ఆయుష్ కలిగి వాళ్ళు జీవించారు. కాకపోతే అటు ఇటు ఆయుష్ కాలంలో తేడా ఉండొచ్చు, మరణంలో అటు ఇటు తేడా ఉండొచ్చు, ముందు వెనుక ఉండొచ్చు, కానీ జీవితం మాత్రం ఒకటే. కానీ ఇద్దరికి మరణం వచ్చింది. దేవుని ఎరగనలేనటువంటి మరి లాజరు అయితే పరదేశంలో ఉన్నాడు. దేవుని గురించి వినబడినా పట్టించుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు బ్రతికినటువంటి ధనవంతుడు ఏమయ్యాడు? నిత్య నరకానికి వెళ్ళాడు. అయ్యా, నేనైతే వచ్చాను, నేను మాత్రమైతే ఇక్కడ అనుభవిస్తున్నాను ఈ నరక యాతనలో, కానీ నా సహోదరులు భూమి మీద ఉన్నారు. ఒక్కసారి లాజరుని వెళ్ళి చెప్పించు తండ్రి, వారు కూడా ఇక్కడ రాకుండా, వారు ఈ బాధను అనుభవించకుండా ఒక్కసారి పంపించండి. ఏమైనా అవకాశం ఇచ్చాడండి?
ఏమైనా అవకాశం ఇచ్చాడా? ఏమంటే దేవుడు ఏమన్నా లాజరుకు అవకాశం ఇచ్చాడా? అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాం ఏమన్నాడు? నీ జీవిత కాలం మటుకు నీవు ఏమండి లాజరువలే నువ్వు బ్రతికావు, కానీ ఎన్ని మారు దేవుడు హెచ్చరిస్తున్నా నువ్వు మారలేదు. లాజరు మాత్రం మారు మనసు పొంది దేవునికి భయపడి జీవించి ఇక్కడికి వచ్చాడు. నువ్వేం చేశావు? లాజర్ని సైతం చూస్తూ కురుపులతో ఉండి రొట్టె మురుగలు బల్ల మీద నుంచి పడుతున్నా ఒక్క ముక్క కూడా కనీసం తిను అని చెప్పలేనటువంటి దౌర్భాగ్యుడు నువ్వు అన్నాడు. దౌర్భాగ్యుడు నువ్వు. ఏమండి మనలో ఉంటారండి సహోదరులు సైతం కూడా క్షమించలేని, ఓర్పు లేని, సమాధానం లేని దౌర్భాగ్యమైనటువంటి మనసులు కలిగినటువంటి వారు సంఘాల్లో ఉన్నారు కనుకనే చెప్తున్నాడు. వెళ్దామండి, చివరిగా టైం అయింది. 7వ సంఘం గురించి మనం ఆలోచన చేసి ముగిస్తానండి. 7వ సంఘం ప్రకటన గ్రంథం 14వ వచనం, 3వ అధ్యాయం 14వ వచనం. ఓకే. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను వండిన మేలు అంటూ మరల రిపీట్ చేస్తూ, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఏమండి, డిసైడ్ అయిపోదామండి. వాక్యం చెబుతున్నప్పుడే మన జీవితాలు మార్చుకుందాం. మనమండి ఎంత తెలివితేటలంటే మనలో అన్నిల్లో లేనటువంటి క్రియలు మనలో ఉంటాయి. నిజమే, ఒప్పుకోవాలి. అదేన్నాడుగా కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, అన్ని జనుల్లో కూడా ఇలాంటి క్రియ జరగదు, కానీ మీలో ఏం జరుగుతుంది? వ్యభిచారం జరుగుతుంది సంఘాల్లో అన్నాడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే ప్రియులారా, ఒకసారి మరలా చూద్దామా. చల్లగానైనను వెచ్చగానైనను ఉండు, నీకు మేలు. కానీ నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చనగా ఉన్నావు గనక నేనేం చేస్తానంటున్నాడు. ఇంకా ఏమండి, ఏదో మనం ఉమ్మిస్తే ఉమ్మిలి వస్తుంది, దేవుడు ఉమ్మిస్తే గాలి వస్తుందేమోలేని అనుకుంటున్నావా? ఏమంటే ఆయన మాట సెలవిస్తే సముద్రాలు సైతం, ఈ సృష్టి సైతం వణికిపోయిందండి బాబు. అసలు మనిషికి ఈ మనోనేత్రాలకు గ్రుడ్డిదనం కలిగజేశాడు ఎవడు? దుష్టుడు, అపవాది. గనుకనే ఎంత వాక్యం చెప్పండి, ఎంత శ్రమపడినా దైవజనులు, ఎంత కష్టం వచ్చినా, ఎంత ప్రిపేర్ అయ్యి వాళ్ళు ఎంత వాళ్ళ ఊపిరి పోతున్నా మనలో చలనం ఉండదండి బాబు. 3 రోజులుగా సాంసన్ అంటే తిరుగుతున్నా ఏమండి, కొన్నిసార్లు ఆయన కఠినమైనటువంటి భాషను ఉపయోగిస్తుంటాడు. అసలు వీళ్ళకి చెప్పడమే దండగా. మందకల మీటింగ్లో అన్నాడుగా, నేను యవనస్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ, నేను జ్ఞానం నేర్పుతామనుకున్నా, కానీ మీకు అలాంటిది అవసరం లేదని ఇప్పుడు తెలిసిపోయింది నాకు అన్నాడు. అంటే మనలో ఎలాంటి స్థితి ఉందంటే అటు ఇటు కాకుండా వెచ్చగలేము, చల్లగా లేము. ఎలా ఉన్నాం? నిలువెచ్చని స్థితిలో ఉండకు అన్నాడు దేవుడు. నిలువెచ్చని స్థితిలో ఉండకు, నీ ప్రయాసంతో వ్యర్థమైపోతుంది. చెప్పండి, దరిదాపుగా 10:30కు మనం కూడుకున్నాం, 1:30 గంట వరకు దేవుని సన్నిధిలో ఉన్నాం. తిరిగి మరలా బయటికి అడుగు పెడితే చాలు, మన బ్రతుకులు మారవు, మన భాష మారదు, మన రీతి మారదు, మన నడత మారదు, మన ఆలోచనలు మారవు. ఏం మారుతున్నాయి చెప్పండి? అందుకే చివరిగా మనం ఎలా ఉండాలంట? అటు అయినా ఉండు, ఇటు అయినా ఉండు, నీకు క్షేమం. అటు ఇటు కాకుండా మాత్రం బ్రతకొద్దు ప్లీజ్. దయచేసి నన్ను ఏ విషయంలో కూడా అపార్థం చేసుకుండా కేవలం దేవుని మాటలు ఉన్నట్టే చెప్పాను. ఒకవేళ చెప్పకపోతే సరి చేయండి, నేను సరి చేసుకుంటాను. కానీ దేవుని మాటలు అప్లై అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీరైనా నేనైనా ఖచ్చితంగా మన హృదయాలకు లోపల తీసుకుంటేనే మనము క్షేమంగా ఉంటాం, లేదంటే నిత్యనాశనానికి వెళ్తామని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ మరి దైవజనులైనటువంటి ప్రిన్సిపాల్ గారికి సమయాన్ని ఇస్తున్నాను.